భయం వచ్చినప్పుడు మనకి కనిపించేది సమస్య మాత్రమే. ఇది ఎలా అవుతుంది, ఏమవుతుందని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకి కళ్ళకు కనిపించే సమస్య పెద్దదా, లేక మనలో ఉన్న దేవుని యొక్క శక్తి గొప్పదా? దేవుని వాక్యం ఇలా అని చెప్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. అంటే భయం ఎప్పుడూ రాదని కాదు, భయం వచ్చినప్పుడు కూడా మనం ఒంటరిగా లేమని అర్థం. అందుకే భయం మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడండి. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఇలా ప్రతిసారి దేవుని వాక్యాన్ని నమ్మడం మొదలు పెడితే భయం నీ జీవితాన్ని నడిపించదు, దేవుని మాటే నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోండి, భయాన్ని కాదు దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.